ఈరోజు మనం ధ్యానించబోయే అంశం, ఎలాంటి హృదయంతో నీవు వాక్యం వింటున్నావు? ఎలాంటి హృదయం? మానవుని హృదయము 4 రకాలుగా ఉంటుందని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనము చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఉపమాన రీతిగా 4 రకపు నేలల గురించి విశదీకరించినాడు. 4 రకముల నేలలలో విత్తనం అనేది దేవుని వాక్యం, నేల అంటే మన హృదయ స్థితి, అలాగే విత్తువాడు యేసు ప్రభువారు. విత్తనము, నేల, విత్తువాడు, ఈ మూడిటిని గురించి 4 రకాల నేలల గురించి ఉపమాన రీతిగా యేసు ప్రభువారు చెప్తూ, ఒకటి త్రోవ ప్రక్కన నేల, రెండవది రాతి నేల, మూడవది ముండ్ల పొదల నేల, 4వది మంచి నేల. ఈ 4 రకపు నేలలలో ఏదో ఒక రకానికి చెందిన నేలలాగా మన హృదయం ఉండొచ్చు, లేకపోతే అన్ని రకాల నేల లాంటి హృదయంగా కూడా మన హృదయం ఉండవచ్చు. ఈరోజు మనం ధ్యానిద్దాం రాతి నేల. రాతి నేల గురించి మనం తెలుసుకుందాం. ఏమిటి రాతి నేల? ఎలాంటి వారి హృదయం రాతి నేలలాగా ఉంటుంది? దీని పర్యవసానం ఏంటి అనేది 20వ వచనంలో చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనంలో, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఈ రకపు హృదయములో, ఈ రకపు నేల లాంటి హృదయములో కొంచెము మన్ను ఉంటుందంట. కొంచెము మన్ను అంటే కొంచెము భక్తి. ఎక్కడ కూటాలు ఉంటే అక్కడికి పరిగెత్తుకుని పోతారు. రక్షణ నిశ్చయితగలిగిన వారు చేతులు ఎత్తండి అంటే చేతులెత్తుతారు. ఇదే రక్షణ, ఇదే భక్తి అనుకుంటారు. అంతేకాకుండా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందండి, మేము చందా నమ్మకంగా దేవునికి ఇస్తున్నామండి, మేము చర్చికి వెళ్తున్నామండి అనుకుంటారు. కానీ వారిలో లోతైన భక్తి లేనందున, లోతైన మన్ను లేనందున, లోతైన పశ్చాత్తాపం లేనందున, లోతైన విశ్వాసము లేనందున, ముఖ్యంగా భక్తిలో లోతు లేనందున వాక్యం ఎంత విన్నా కూడా వారిలో దేవుని యొక్క వాక్యం ఫలించదు. హృదయంలో పాపపు బండలను పెట్టుకుని మనము క్రైస్తవులము జయకరమైన జీవితము జీవించలేము, అలాగే ఆత్మీయంగా ఎదగలేము. అందుకొరకే ఈ పాపపు బండలను మన హృదయంలో నుండి మనము తొలగించుకుంటేనే దేవుని యొక్క వాక్యం మనలోనికి ప్రవేశిస్తుంది. ఒకసారి బ్యూలా గార్డెన్స్లో ఒక త్రాగునీటి కోసము బావి తవ్వుతున్నారంట. బావి తవ్వుతున్నప్పుడు కుర్రవాళ్ళంతా కలిసి ప్రయాసపడి బావి తవ్వుతుంటే ఒక పెద్ద రాయి అడ్డం పడిందంట. దాన్ని పగలగొట్టడం కొరకు, దాన్ని అడ్డు తొలగించడం కొరకు అహోరాత్రులు రేయింబవళ్ళు రాయి తొలగించడం కొరకు కుర్రోళ్ళంతా ప్రయాసపన్నారంట. ఆఖరికి ప్రయాసతో ఆ రాయిని ఒక్కసారి తొలగించేసరికి రాయి అడుగు భాగమునంట మంచి నీటి జలబడిందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నీరు అనేది ఇంకిపోలేదు, అవి ఊరుతూనే ఉన్నాయి. అట్లనే మనలో కూడా జీవజల నదులు బయటికి రావాలంటే, అనేకుల ఆత్మీయ దాహమును తీర్చగలిగిన స్థితిలో నీవు నేను ఉండాలంటే ఈ రాళ్ళు అనేటివి హృదయంలో ఖచ్చితంగా దాక్కొని ఉంటాయి. ఎన్ని రకాల రాళ్ళు, ఎన్ని రకాల బండలు మనం హృదయంలో కలిగి ఉన్నామో మార్కు సువార్త 7వ అధ్యాయంలో దేవుడు ఒక్కొక్క రాయి గురించి చూపిస్తూ ఉన్నాడు. ఎన్ని రాళ్ళు మన గుండెలో కలిగి ఉన్నాం, ఈ ఇతరుల ఆత్మీయ దాహం తీర్చలేకపోతున్నాం, నీ ఆత్మీయ దాహాన్ని నువ్వు తీర్చుకోలేకపోతున్నావు అంటే అడ్డుగా ఉన్న రాళ్లను తీసి పారేయాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనం నుంచి చూసుకుందాం. మనుష్యుని లోపల నుండి బయలు వెలునది మనుష్యుని అపవిత్రపరచును. ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే రాళ్ళు మనలో కలిగి ఉన్నామో ఇవి మన జీవితాన్ని అపవిత్రపరుస్తాయి. బయట నుండి నువ్వు తినే ఫుడ్ నిన్ను అపవిత్రపరచడం లేదు, బయట నుంచి వచ్చేది కాదంట. మెయిన్ మనలో నుంచి బయటికి వెళ్ళేది మనల్ని అపవిత్రపరుస్తుంది. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. నెంబర్ 1 బండ ఏంటంటే దురాలోచనలు. ఈ దురాలోచన అన్ని పాపములకు
తల్లి లాంటిది. నువ్వు ఏ పాపము చేయాలన్నా నీకు మొట్టమొదట తట్టేది దురాలోచన. దురాలోచన అనేది నిన్ను పాపానికి నడిపిస్తుంది, మంచి ఆలోచన అనేది నిన్ను నీతికి నడిపిస్తుంది. మనం ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో చూస్తే బత్షెబ విషయంలో దావీదుకున్న దురాలోచన అతన్ని ఎక్కడికి నడిపించింది? పాపానికి నడిపించింది, వ్యభిచారానికి నడిపించింది. అలాగే హేబేలు విషయంలో కయ్యను కలిగినటువంటి ఒక దురాలోచన అతన్ని నరహత్యకు నడిపించింది. అందుకొరకే బైబిల్ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది? ప్రతి ఆలోచన కూడా చెరపట్టి క్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గరికి తీసుకురావాలంట. అంకురం పడేది ఆలోచన. కాబట్టి ఏ దురాలోచన, నరహత్యతో కూడిన ఆలోచననా, వ్యభిచారపు ఆలోచననా, లేకపోతే మత్సరంతో కూడిన ఆలోచన, ఏ పాపమైనా సరే అన్ని పాపములకు తల్లి లాంటి దురాలోచన నిన్ను ఏలుబడి చేస్తున్నట్లు నీవు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గరికి మనం తీసుకురావాలి. అప్పుడు ప్రతి ఆలోచన అక్కడ సరిచేయబడతాయి. ప్రతి దురాలోచనను దేవుడు తీసిపడేస్తాడు. అన్ని ఆలోచనలను సెటరేట్ చేస్తాడు. ప్రభువా, నేను ఇది వద్దనుకుంటున్నాను, ఇక్కడ వెళ్తున్నాను, ఇది మాట్లాడొద్దు అనుకుంటున్నాను, నోరు జారిపోతుంది, ఈ ప్రదేశానికి వెళ్ళొద్దు అనుకుంటున్నాను నా జీవితంలో, నాయనా సాతానుడు నన్ను తొందర పెడుతున్నాడు, ఇదిగో ప్రభువా ఈ దురాలోచన నుంచి నన్ను విడిపించండి, మీ రక్తంతో నన్ను కడగండి. క్రీస్తు శిలువ యొద్దకు వచ్చిన వారు మాత్రమే దురాలోచనలపై జయము పొందుతారు. రెండవది వచ్చేసి జారత్వము అనేటువంటి ఒక బండ. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32. జారత్వము చేయువాడు స్వనాశనమును కోరువాడే, వివాహముకు ముందు శరీరాన్ని పాడు చేసుకునేవారు జారులు. ఈ జారత్వపు ఆలోచన కలిగిన వారు చాటింగ్ చేసుకుంటూ వాట్సాప్లో మెసేజ్లు, ఈమెయిల్స్, ఫేస్బుక్, లవ్ లెటర్స్, రకరకములైనటువంటి ఆత్మ కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును అనింది. ఈ రకపు బండను కలిగిన వారి బిహేవియర్ ఎట్లుంటుందంటే, నన్ను ఎవరు చూడటం లేదు, నేను చేసేటువంటిది ఎవరు గమనించడం లేదు అంటే ఊహాలోకంలో సంచరిస్తుంటారు. ఎక్కువ శాతము ఊహిస్తూ ఉంటారు యవ్వన బిడ్డలు. వీడు మంచివాడు, ఈమె చాలా మంచిది, నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకొరకే ఒక పాట ఉంది. ఏం పాట? ఎవరో ఉన్నాడని, అందంగా ఉన్నాడని, అన్నీ తెలిసిన వాడని చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. చాలామంది స్టూడెంట్స్ ఈ పాపములో పడి దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి ఈ శోధన అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జాషువా డానియల్ గారు అంటున్నారు, 4 సంవత్సరాల నుంచి వాళ్ళు పిల్లలు కాదు, వారిని పెద్దవాళ్ళ లెక్కలు లెక్కేయండి. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఆలోచన అనేది అంతకుముందులాగా 13 ఇయర్స్ టీనేజ్ అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పిల్లల్ని మనం చక్కగా గమనించాల్సిందే. ఈ చిన్న వయసు నుంచి పిల్లల్లో ఈ రకరకాల వేగం ఎక్కువైపోయింది, కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది, తెలివి ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, అపవిత్రత ఎక్కువైపోయింది. ప్రార్థన చేసేటువంటి వాళ్ళు తక్కువ, పాపాన్ని చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ దురాత్మల ప్రకృతిలో దాగి ఉన్నటువంటి దురాత్మల తరంగాలు అనేటివి పిల్లలను ఎక్కువగా తాకడానికి ప్రయత్నం చేస్తుంటాయి. చిన్న చిన్న పిల్లలు ఎంతోమంది ఇలాంటి తండ్రిని దూషిస్తూ, తల్లిని దూషిస్తూ, తల్లిని విడిచిపెట్టి ప్రేమించిన వాడితో వెళ్ళిపోవాలి, ప్రేమించిన అమ్మాయిని తీసుకు వెళ్ళిపోవాలి అనేటువంటిది ఎక్కువైపోయి ఆఖరికి వాళ్ళ జీవితం అంతం ఎలా ముగుస్తుందంటే అది హత్య లేదా ఆత్మహత్య. స్టూడెంట్స్ చాలామంది వాళ్ళకు పాఠాలు చెప్పే సార్తో ఎక్కువ శాతము అలవాటు, ఈ జారత్వ పాపము కలగడానికి, జారత్వ పాపములో పిల్లలు పడిపోవడానికి కారణం ఏమిటంటే అలవాటు. డైలీ చూస్తుంటే గాడిదని చూసినా ప్రేమ పుడుతుందంట, దెయ్యాన్ని చూసినా ఇష్టం పుడుతుందంట. వాడు కర్రెగున్నా, తెల్లగున్నా, దుబ్బగున్నా, వయసు పెద్దగైనా, వయసు చిన్నగున్నా, వికలాంగుడైనా రోజు చూసే కొద్దీ ఖచ్చితంగా మనుషుల మైండ్ మారుతుంది. కాబట్టి ఈ అలవాటు అనేది ఎక్కువగా మంచిది కాదు. బస్ స్టాప్లలో నిలబడుతున్నప్పుడు అమ్మాయిలు లేదా అబ్బాయిలు అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు ఒకటే 10వ నెంబర్ బస్ స్టాపు, 11 నెంబర్ బస్ స్టాపు, ఏదో ఒక బస్ స్టాప్లో నిలబడుతుంటారు. అక్కడికి ఒక అబ్బాయి వచ్చి నిలబడతాడు. ఆ టైంలో అనేది వీళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోవడానికి, అరే ఈరోజు వచ్చినాడే, నిన్న రాలేదే, రేపు వస్తాడో రాదు, రోజు వచ్చేవాడు కదా, రోజు వచ్చే ఆమె కదా, ఇక్కడ నిలబడలేదే, అది కాబట్టి అలవాటు అనేది మనకి ఏది ఉండకూడదు. భక్తి చేసేవాళ్ళు డైలీ ఒక రూట్లో పోవడం కానీ, డైలీ ఒక ప్రాంతంలో నిలబడడం కానీ, డైలీ ఒకరితోనే నోట్స్ ఇప్పించుకోవడం కానీ, అట్లే అలవాటు అనేది మన జీవితంలో ఈ జారత్వ పాపంలో పడవేయడానికి అవకాశం ఉంది.
కాబట్టి వయసుకు పెద్ద చిన్న ఏమి కూడా ఆలోచించరన్నమాట. తలంపులను దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకొని వారు ఉపవాసముల చేత జాగరణముల చేత దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకోకపోతే ఈ పాపమునకు మనపై పట్టు దొరుకుతుంది. అందుకొరకే ప్రతి ఆలోచనను చెరపట్టాలి, ప్రతి తలంపును చెరపట్టుకొని క్రీస్తు యొద్దకు తీసుకొని రావాలి. యవ్వన బిడ్డలు తప్పక నేర్చుకునవలసిన పాఠం గురించి జాషువా దానియేలు గారు అంటారు. యోహాను సువార్తలో ఉన్న వాక్యం ఏమని చెప్తున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. యవ్వనస్తులు ఈ పాఠం ఎక్కువ నేర్చుకోవాలి. దేవుని భయం నేర్చుకోవాలంట. మన శరీరంలో ప్రవహిస్తున్న రక్తములో దేవుని భయము పరిపాలన చేయాలి. యోసేపులో దేవుని భయం ఉంది కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము, దేవునికి దుఃఖం పుట్టించేటువంటి కార్యము నేను ఎట్లా చేస్తాను అనుకుంటున్నాడు. అక్కడ తన అమ్మ చూడటం లేదు, నాయన చూడటం లేదు, అనాథలాగా బానిసలాగా అమ్మివేయబడ్డ వ్యక్తి. కానీ ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంది. యవ్వనస్తులు కలిగి ఉండాల్సింది దేవుని భయం. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఈ 3 ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో, అమ్మకు తెలియకుండా సిగరెట్ కాల్చాలని కానీ, నాయనకు తెలియకుండా త్రాగాలని కానీ, అమ్మకు తెలియకుండా లవ్ లెటర్స్ రాయాలని కానీ, వచ్చినటువంటి సెల్ ఫోన్లో మెసేజ్ చూడాలని కానీ, ఇటువంటి ఎవరూ నన్ను చూడటం లేదు అనేటువంటి భావము వీరిలో ఉంది. కాబట్టి ఈ దెయ్యానికి వీరి మీద పట్టు ఉంటుంది. కాబట్టి మన ఇళ్ళలో రాసి పెట్టుకోవాలి చాటులలో యవ్వనస్తులైతే, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు. ఈ 3 వాక్యాలను చార్టులో మనం పెద్దగా రాసి పెట్టుకున్నప్పుడు ఇంకక్కడ ఎక్కడ కూడా పాపమునకు అధికారం ఉండదు. ఇలాంటి వారి అంతము హత్య లేదా ఆత్మహత్యతో ముగుస్తుందంట. జాగ్రత్త. పాపం కలిగిన వారు చాలామంది తల్లిదండ్రులకు తెలియకుండా శరీరాన్ని మురుగు చేసుకుంటారు, గర్భవతులైతారు, అబార్షన్ చేయించుకుంటారు. అతడు ఒప్పుకోకపోతే ఊరేసుకొని చచ్చిపోతుంటారు, మందు దాగి చచ్చిపోవడం. దీనంతా అంతం ఏమిటంటే ఆత్మహత్య, క్రమము లేని జీవితం. అందుకొరకే దేవుని సన్నిధిలో యవ్వన బిడ్డలు ఎక్కువగా ఉపవాసములు ఉండాలి, నిద్రను చంపాలి. నిద్రను చంపలేని వారు జాగ్రత్త పాపంలో పడిపోతారు. శరీరాన్ని తిండికి చంపలేని వారు ఖచ్చితంగా దయ్యం అనేది ఏలుబడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తర్వాత 23, 24, 20 సంవత్సరములు, 21, 22 దాటిన వాళ్ళు మళ్ళీ దీని జోలికి వెళ్ళరు. అదొక పీరియడ్ అన్నమాట. చలికాలము, వేసవి కాలము, వర్షాకాలం ఎట్లా ఉందో ఈ శోధన కాలం అనేది, శ్రమ కాలం అనేది, ఇవన్నీ కూడా కొంత కాలాలు, కొంత పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత శోధిస్తూ ఉంటాడు సాతానుడు. చాలాసార్లు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా శోధన కాలము అంటారు దాన్ని. ఆయనతో శోధన కాలం తప్పిపోయిన తర్వాత ఇక స్థిరులైపోతారు మనుషులు, ఇక వాటన్నిటిని లక్ష్య పెట్టరు. ఆ టైంలోనే అందుకొరకే యవ్వనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారంటున్నాడు దేవుని వాక్యంలో. దుష్టుని జయించాలి, ఈ పాపపు తలంపులు జయించాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నువ్వు వారానికి 3-4 మార్లు ఉపవాసం ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఆ పాపం మీద జయం పొందగలము. అలాంటి దురాత్మలకు మన మీద ఎన్నడూ కూడా పట్టు ఉండకుండా కాపాడుకోగలం. తర్వాత వచ్చేసి వ్యభిచారం అనేటువంటి పాపపు బండ. వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే కట్టుబాట్ల నుంచి వైతొలగడం. అది భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, దేవునితో కావచ్చు, సంఘముతో కావచ్చు. అంటే భర్తలను మార్చేవారిని, భార్యలను మార్చేవారిని, దేవుని మార్చేవారిని, సంఘాలను మార్చేవారిని వ్యభిచారపు ఆత్మను కలిగి ఉన్న కిందికి లెక్కేస్తారు. వాక్యంలో ఏముందండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనకు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది? ఒక దేవుడు, ఒక సంఘము, ఒక భర్త, ఒక బాప్తిస్మము, ఒకే బోధ. అంటే ఏకత్వం, ఏకత్వం, ఏక మనస్సు. ఇది దేవుడు మనకు నేర్పించేది. చదవమ్మా. శరీరం ఒకటే, ఆత్మయో ఒకటే. ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. బాప్తిస్మం. అందుకొరకే పౌలు గారు పత్రికలు చదవాలి. మీరు బాగా చదవాల్సింది పత్రికలు చదవాలి. తిమోతికి రాసిన పత్రికలు, అసలు పౌలు గారి సంఘం కదా, సంఘం ఎక్కువ చదవాల్సింది పత్రికలు. మీరు కాండాలు చదువుకుంటూ,
కీర్తనలు చదువుకుంటూ పొద్దున్న లేస్తేనే కీర్తనలు చదివిన ఒక అధ్యాయం చాలబ్బా ఈరోజు చిన్న వచనం, ఇంకా దేవుని వాక్యం చదవలే అనుకోకుండా చదివేసినాను. రాత్రి పండుకున్నప్పుడు సామెతల గ్రంథం చదవాలబ్బా, అయిపోయింది ఇంకా చదివేసినాను. అవి కాదు చదవాల్సింది, సంఘం చదవాల్సింది. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుల కార్యములు, కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీలకు, కొలస్సీలకు, తెస్సలోనికలకు ఏ సంఘము యొక్క మైండ్ సెట్ మనం కలిగి ఉన్నాము. మొన్న వారం మనం చూసుకున్నాం. ఏమని? గలతీ సంఘానికి పౌలు గారు అంటున్నారు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి కానీ సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను. అంటే అడ్డగించేది ఏదో ఉంది మన భక్తి మార్గంలో. దేవుని రూపం మనం సంపాదించుకోకుండా, పరిపూర్ణతను మనం సాధించకుండా, సంపూర్ణతను మనం సాధించకుండా, దేవుని స్వరం విననీయకుండా, పరిశుద్ధతను కలిగి పరలోక రాజ్యంలోకి మనము చేరి మనతో పాటు కొన్ని ఆత్మలను పరలోక రాజ్యంలోకి నడిపించకుండా ఉండడానికి ఒక శక్తి, దుష్టశక్తి అడ్డగిస్తుంది. ఆ అడ్డగించే శక్తి ఏది అనేది మీరు గుర్తుపట్టాలి అని పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్నాడు. ఆత్మానుసారంగా ఆరంభించినారే, ఇప్పుడు ఎందుకు మీకు శరీరం మనసు వచ్చేసింది? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మొదలుపెట్టావే భక్తి జీవితాన్ని, ఉపవాసము, కన్నీళ్ళు, ప్రార్థన, దేవుని సన్నిధిలో ఆత్మల పట్ల భారము, అక్కడెక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయాలి, సాక్ష్యం చెప్పాలి, ఆత్మీయ పుస్తకాలు కొనియాలి, క్యాలెండర్స్ కొనియాలి, వీళ్ళు వాక్యం వినడానికి వారికి ఖర్చు పెట్టాలి. ఆత్మ సంబంధంగా ఆరంభించిన నీ భక్తి జీవితము ఈరోజు నువ్వు గమనించుకుంటే శరీరం ఎట్లో ఉందా? భూ సంబంధమైన మనసు కలిగి ఉన్నామా? వెనుకకు జారిపోతున్నామా? అది గుర్తుపట్టండి అంటున్నాడు పౌలు గారు. ఆత్మానుసారంగా ఆరంభించినారు, శరీరానుసారములు అయిన తర్వాత నిష్ఫలం అయిపోతారు, మీరు జాగ్రత్త అని హెచ్చరిస్తూ వారిని లోతైన భక్తిలోకి నడిపించి ప్రోత్సహిస్తున్నాడు పౌలు గారు. అట్లనే కొరింథీకి రాసిన సంఘము, ఎఫెసీ సంఘంలో ఏమంటున్నాడు? నాయనా, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కటే, బోధ ఒక్కటే, మనం ఏకత్వము కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి. అది పరిశుద్ధతకు విలువ కలిగిన నడక. అయితే వ్యభిచారపు మనసు కలిగిన వారు సంఘాలు మారుస్తుంటారు. ఈ సంఘం బాలేదని ఆ సంఘం, ఆ సంఘం బాలేదని ఈ సంఘం. అందుకే యేసన్న గారు అంటున్నారు, నీవు సంఘాలు కాదురా నాయనా, నీ మైండ్ మార్చుకో. ఫస్ట్ మైండ్ బాలేదు నీది. భర్తలను మార్చడమే కాదు, భార్యను మార్చడమే కాదు, దేవుని మారుస్తుంటారు. ఈ దేవుడు బాలేదని ఆ దేవుడు, ఆ దేవుడు బాలేని ఈ దేవుడు, ఈ సంఘం బాలేదని ఆ సంఘము, ఆ సంఘం బాలేని ఈ సంఘం, ఈ వ్యక్తి బాలేడని ఆ వ్యక్తి, ఆ వ్యాపారం బాలేదు ఈ వ్యాపారం. అంటే స్థిరత్వం ఉండదన్నమాట. అందుకొరకే మనం ప్రార్థన చేయాలి, స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము. దావీదు అందుకు ప్రార్థన చేస్తున్నాడు. అస్థిరత్వం వస్తుంది మనలో, అప్పుడప్పుడు అస్థిరత్వం వస్తుంది, అసమాధానం వస్తుంది. కాబట్టి స్థిరమైన మనసుకు నాకు నూతనముగా పుట్టించుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మోహపు చూపు ఒక వ్యభిచారము. దేవునిపై నుండి మనసు తొలగించుకొని మనము లోకంతో కలిసిపోయేవారు వ్యభిచారులు. భర్తకు లేదా భార్యకు చేసిన ప్రమాణాల విషయమై తప్పిపోయేవారు వ్యభిచారులు. వ్యభిచారం అంటే ఏంటండి? కట్టుబాట్ల నుంచి వైతొలగము. వేశ్య నోరు లోతైన గొయ్యంట. అందులో ఎవరు పడతారు? యెహోవా శాపమును తినవాడు దాంట్లో పడతాడని సామెతల గ్రంథం మనకు సెలవిస్తుంది. అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఇలాంటి బండ మనం కలిగి ఉంటే ఏ విధమైనటువంటి నష్టం మనం కలిగి ఉంటాం అనేది సామెతల గ్రంథం 6వ అధ్యాయం 26, 27, 28, 29 వచనంలో చదువుకుందాం. చదవండి. సామెతల గ్రంథం 6. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. మగనాలు మిక్కిలి అంటే ఈమె ఇంకా అసాధ్యురాలన్నమాట. విలువైన ప్రాణమును, రక్షణ పొందిన వారినే పట్టుకుంటుంది మగనాలు. రక్షణ లేని త్రాగుబోతుల వెంట పడదు, ధనం లేని వారి వెంట పడదు. దేవునికి విలువైన వ్యక్తి ఎవడనేది ఈ మగనాలు చూస్తూ ఉంటుంది. విలువైన వ్యక్తి ఎవరు? నీలో ఉన్న టాలెంట్స్ని నాశనం చేయాలి, నీలో ఉన్న దేవుని పట్ల ప్రేమ నాశనం చేయాలి, దేవుని రాజ్యంలో నీకున్నటువంటి ఆలోచన తీసిపడేయాలి. అంటే దేవునికి ఉపయోగకరమైన వ్యక్తి ఒక విలువైన వ్యక్తి. దేవునికి విలువైన వ్యక్తి, దేవునికి అవసరమైన వ్యక్తి, దేవునికి పనికొచ్చే వ్యక్తి యొక్క ప్రాణమును అది వేటాడుతుందంట. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోనడు. ఈ పాపము మనల్ని ఏలుబడి చేయకూడదంటే జ్ఞానం అవసరం.
ఏమిటి ఆ జ్ఞానం అంటే, అమ్మాయిలైతే స్త్రీలైతే ఎట్లా మాట్లాడాలండి పురుషులతో? అన్నా, తమ్ముడా, పెదనాయనా, అది కాదయ్యా చిన్నాయనా, పిన్ని, బాబాయ్ అని మాట్లాడాలి. అదే అబ్బాయిలు పురుషులైతే అక్క, చెల్లెమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, నాయనమ్మ, అమ్మ ముసలి. రక్త సంబంధము తప్ప నీకు ఏ బంధము ఉండకూడదు. రక్త సంబంధం మాత్రమే వరసలకు మనకు సంబంధించినవి. ఇక రక్త సంబంధము కాకుండా అంటే సొంత అన్న, చెల్లి, అన్న, వదిన, లేదా చిన్నమ్మ, అమ్మ, చెల్లి, నాయన, తమ్ముడు, ఇంతకు తప్ప ఇంకా బయట ప్రపంచంలో మనం అడగాల్సిన మాట్లాడాల్సినట్టు బ్రదర్ అండ్ సిస్టర్ అన్న మాట మాత్రమే మాట్లాడుకోవాలి. అది కాదండి తమ్ముడా, అది కాదు తమ్ముడా, ఇది కాదు చెల్లెమ్మ. పురుషులు పురుషులకు సాక్ష్యం చెప్పాలి, స్త్రీలు స్త్రీలకు సాక్ష్యం చెప్పాలి. అంతే తప్ప పురుషులు స్త్రీలతో ఒంటరిగా మాట్లాడడం కానీ, స్త్రీలు పురుషులతో మాట్లాడడం కానీ చెయ్యకూడదు. ఇన్ని సంవత్సరాలు దేవుని సేవలో మేము వేసుకున్న మెట్టది. నేను ఏనాడు ఏ పురుషునికి కూడా ఒంటరిగా సాక్ష్యం చెప్పి ఎరగను. అది నా పని కాదు. ఏనాడు కూడా ఒంటరిగా పురుషులను భక్తిలోకి నడిపించాలనుకోవడం కానీ, ఆత్మలో వారికి తెలియని విషయాలు తెలియచెప్పాలి అనుకోవడము అవివేకము. అది మంచి లక్షణం కాదు. స్త్రీలు స్త్రీల మధ్య వాడబడాలి, పురుషులు పురుషుల మధ్య సాక్ష్యంలో వాడబడాలి. దైవ సేవకులైన వారు కాంగ్రేషన్లో అందరి సమూహంలో భర్త సమక్షంలో స్త్రీ వాడబడడం స్త్రీకి క్షేమం. ఎలాంటి పాపం నుంచి మనం తప్పించబడాలనుకున్నప్పుడు మనము చాలా జాగ్రత్తతో మన నడవడిక ఉండాలి. ఒకసారి ఆన్లైన్ ప్రేయర్ అయిపోయిన తర్వాత 1945వ సంవత్సరం జరిగిన సంఘటన ఇది. 1945 అంటే అప్పుడు మనం ఎవరు, మా నాయన అమ్మలు కూడా ఎవరు పుట్టిండరు. ఆ 1945-46 సంవత్సరముల కాలంలో ఆన్లైన్ ప్రేయర్ ఏర్పాటు చేసినాడు దానియేలే గారు. ఆన్లైన్ ప్రేయర్ అనేది మన సహవాసంలో నైట్ అంతా ప్రార్థన మేము మీకు నేర్పిస్తున్నాం. శరీరాన్ని నలగొట్టండి, ప్రార్థన చేయండి, తగ్గించుకోండి, మెలకువ కలిగి ఉండండి. ఆ శరీరాన్ని నిద్ర కట్ట నలగగొట్టితే తప్ప ఈ శరీర కోరికలు అనేటివి మనల్ని విడిచిపెట్టి పోలేవు. దానియేలే గారు రాత్రంతా ప్రార్థన పెట్టినాడు, తెల్లవారుజామున ప్రార్థనను ముగించినాడు. అక్కడ ఒక పరీక్ష పెట్టినాడు. సేవకులు ఊరికే భక్తి నేర్పించేవరకే కాదండి, పరీక్షలు కూడా పెడుతుంటారు. పరీక్ష పెట్టాలి కదా. దానియేలే గారు ఒక పరీక్ష పెట్టినాడంట. ఏం పరీక్ష పెట్టాడంటే, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక యవ్వనస్తురాల్ని ఇంటి దగ్గర డ్రాప్ ఇచ్చిరమ్మని ఒక యవ్వనస్తునికి పని అప్పగించాడంట. తమ్ముడా, ఈ అక్కను సహోదరిని ఇంటి దగ్గర డ్రాప్ ఇచ్చిరా పో అన్నాడంట. సరే అని చెప్పేసి ఆ అమ్మాయి బైబిల్ తీసుకొని తల వంచుకొని ముందు నడుచుకుంటూ వెళ్తుంది. ఈ అబ్బాయి ముందు, అమ్మాయి వెనకల ఈ అబ్బాయి. తోడుగు పంపినాడు కాబట్టి జాగ్రత్తగా ఈ అబ్బాయి కూడా పోతున్నాడు. వెనకాల వాళ్ళకి ఇద్దరికి తెలియకుండా మరొక ఇద్దరు యవ్వనస్తులను వారిని పరీక్షించడానికి దానియేలే గారు గూఢాచారాలను పంపించాడంట. వెనకంట ఏం మాట్లాడతారు, ఈ అమ్మాయి భక్తి ఎంతవరకు ఉంది, ఈ అబ్బాయి భక్తి ఎంతవరకు ఉంది, ఇద్దరు కలిసి రస్తాలు ఏమైనా మాట్లాడతారా, అసలు ఏం జరుగుతుంది, మీరిద్దరు పోయి వాళ్ళిద్దరిని ఫాలో కాండి అని చెప్పి వాళ్ళకు తెలియకుండా వీళ్ళిద్దరిని పంపించినట్టు యవ్వనస్తులను. ఆ పాప ముందు, ఈ అబ్బాయి వెనకాల. ఈ అబ్బాయి వీళ్ళిద్దరిని గమనించడానికి పొదల మాటు చెట్టు చాటు అక్కడక్కడ నక్కుతూ ఇద్దరు గూఢచారులు. పాపం ఈ అబ్బాయికి ఇదేం తెలియదు, ఆ అమ్మాయికి కూడా ఏం తెలియదు. పరీక్షిస్తున్నారే మాకు సేవకులు అనేది ఏం తెలియదు. తల వంచుకుంది, బైబిల్ గ్రంథం పట్టుకుంది, ఇంట్లోకి వెళ్ళిపోయింది. అన్నా వందనాలన్నా, అమ్మ వందనాలమ్మ, వదిలేసినాడు, ఇంటికి వచ్చేసినాడు. అప్పుడు ఆ యవ్వనస్తుడిని సేవలో వాడుకోవడానికి స్త్రీల మాతో పాటు కలిసి పల్లెల్లో ఈ కుర్రవాడు వాడబడడానికి యోగ్యుడురా. ఈ అబ్బాయి కన్ను చెదరలేదు, ఆలోచన చెదరలేదు, ఎవరు నన్ను చూడటం లేదులే, నేను ఏమైనా పిచ్చి మాటలు మాట్లాడొచ్చులే అనుకోలేదు. దేవుని భయం కలిగిన కుర్రవాడు కనుక ఇతని సేవకు వాడుకోవచ్చు అనుకున్నాడు దానియేలే గారు. అన్ని పరీక్షలలో పాస్ కావాలి కదా, నిన్ను వాడుకోవాలంటే. పరీక్షలు పెడతా ఉంటారు సేవకులు, వాటన్నిటిని మనం పాస్ కావాలి. సరే, నెక్స్ట్ దొంగతనము, 4వ బండ దొంగతనము. 10 ఆజ్ఞలలో ఇది ఎన్నో ఆజ్ఞ? 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకు. ఈ 10 ఆజ్ఞలలో దొంగిలకూడదు అనేది ఎన్నో ఆజ్ఞ. టక్క 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 వచ్చి ఉండాలి మనకు. 5వ ఆజ్ఞ ఏంది, 3వ ఆజ్ఞ ఏంటి, 6వ ఆజ్ఞ టకటక వచ్చి ఉండాలి. ఇంకా మనం బైబిల్ గ్రంథం తీసి నిర్గమకాండం ఎత్తుకులాడి 10 ఆజ్ఞలో ఎన్నోది 1, 2, 3 అనుకుంటూ కాదు. 10 ఆజ్ఞలో ఎన్నో ఆజ్ఞ?
8వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదనేది మీ తలకాయలు. మళ్ళా రాత్రంతా వింటారంట ఒక కథను, తెల్లారిన తర్వాత ఏమవుతారంట అని అడుగుతారంట. ఎన్ని వాక్యాలు పాపం వీళ్ళకు లేవు, అన్ని వాక్యాలు పురుషులకు. ఎన్ని వాక్యాలు వింటుంటారు. ఏ ఆజ్ఞ ఎక్కడుంది తెలియదు. దొంగిలించకూడదు. దొంగలు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. మనోళ్ళే కదా, మన వాళ్ళే కదా, అడక్కుంటే ఏమవుతుంది? మన బంధువులే కదా, మన రక్త సంబంధికులే కదా, అడక్కుంటే ఏమవుతుంది? మన సొమ్మే కదా. అడగకుండా చెప్పులు వేసుకోవడం, అడగకుండా షర్టు తగిలించుకొని పోవడము, అడగకుండా వస్తువులు సంకలం పెట్టుకొని పోవడము, అడగకుండా చేసేది ఏమిటంటే అది దొంగతనం. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఉంది. ఎంత సమయం దేవుడు ఇవ్వాలంటున్నాడు? 2.5 గంటలు ఇవ్వాలంటున్నాడు. దేవునికి చెందిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోవడం దొంగతనమే. దేవునికి చెందిన 10వ భాగాన్ని ఇవ్వకుండా దొంగిలించడం దొంగతనమే. ఆర్టీసీ బస్ పాసులో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆర్టీసీ బస్ స్టాప్లో అప్ అండ్ డౌన్ చేసే స్టూడెంట్స్ చేసే పని ఏంటంటే, అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు కండక్టర్తో టిక్కు పెట్టించుకోరు. ఎందుకు టిక్కు పెట్టించుకోరు? మళ్ళీ ఇంకోసారి తిరగడానికి. అది కూడా దొంగతనమే. ట్రైన్ ప్రయాణంలో టికెట్ లేకుండా ప్రయాణం చేయడము అది దొంగతనమే. తర్వాత లైబ్రరీలో చదవడాకని పోతుంటారు, ఆ బుక్స్ దొంగిలిస్తుంటారు. చిన్నగా అటు ఇటు చూస్తారు, ఎవరు లేకుండా ఎత్తుకొచ్చుకుంటారు, సొంతం చేసేసుకుంటారు. అక్క కొంచెం కారం ఇస్తావా? అబ్బా కప్పు తెచ్చుకోవడం మర్చిపోయినానక్క, మీ కప్పులోనే నాకు కొంచెం కారం ఇస్తే నేను రేపు మళ్ళీ తెచ్చుకున్నాక ఇస్తానక్క అని చెప్పి కప్పులో కారం తెచ్చుకుంటారు. ఇంకా మళ్ళీ ఇచ్చే కథే ఉండదు. ఇంక ఇంతే సంగతులు చిత్తగించవలేను. రోలు తెచ్చుకుంటారు, రోకలు తెచ్చుకుంటారు, అట్లా తిరగలు తెచ్చుకుంటుంటారు. అన్ని వస్తువులు ఇతరుల నుంచి తెచ్చుకుంటారు, అరువు పుచ్చుకొని వస్తుంటారు. మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేది ఏమీ ఉండదు. బుక్స్ అడిగి తీసుకుంటారు, మళ్ళీ ఇస్తావా కొంచెం చదువుకొని ఇస్తాను, మళ్ళీ ఇస్తావా రాసుకొని ఇస్తాను డైరీ అని తీసుకుంటారు, మళ్ళీ తిరిగి ఇచ్చేదేమి ఉండదు. ఇంకొకటి, పిల్లలతో పాటు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లల ఏజ్ తక్కువ. ఎంతమ్మా పాపకు? 3 సంవత్సరాలేనా? టికెట్ ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో మరి, 4, 5 నాకు తెలియదు. ఏమని చెప్తారు? 3 సంవత్సరాలే నా పాప. ఏమంటే ఎద్దు విరిగినట్టు విరిగింది, అంతేగాని పాపకు అన్ని సంవత్సరాలు, మీరు అనుకున్నంత సంవత్సరాలు మా పిల్లకైతే లేవు. మా పిల్లకు 3 ఏళ్ళే. నిజమా? సత్యమాది. దొంగతనము, ప్రభుత్వపు సొమ్ము దొంగిలించడం, ఖచ్చితమైన భక్తి అంటే భలే కరెక్ట్ ఉండాలండి. ఈ దొంగిలిస్తారు. రక్షణ పొందే ముందర ప్రభువా నాతో మాట్లాడు, నాయనా నన్ను దర్శించు, అయ్యా నా పాపాలు క్షమించనని చెప్పు, తండ్రి ఎక్కడ ఏ విషయంలో తప్పైనా మీరు చూపిస్తే నేను సరి చేసుకుంటా అంటారు. ఇవన్నీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం, సరి చేసుకోవడానికి నీకు కలిగించే మార్గాలే. వెంటనే ఏం చేయాలి? మనము సరిదిద్దుకోవాలి. సినిమాలకు పోతుంటారు, టికెట్ లేకుండా దొంగిలించి గోడ దుంకి పోతూ ఉంటారు. అప్పట్లో మాకు తెలియక నేను కూడా గోడ దుంకి, మా ఫ్రెండ్స్తో పాటు గోడ దుంకి సినిమా థియేటర్కి పోయి, అసలు డైరెక్ట్గా పోవచ్చు, పోలీసుల పిల్లలు మాకు సులభం. వాళ్ళ కోసం నేను కూడా వాళ్ళు దుంకుతున్నారు గోడ, నేను కూడా గోడ దుంకిన. మా నాయన బెల్ట్తో పిచ్చలు లేపినాడు, జీవితంలో మళ్ళీ ఎప్పుడు గోడ దుంకకూడదు. ఒక్కటే ఇంకా పైనుంచి పడేస్తున్నాను, నన్ను చచ్చిపోతా నేను కిందికి. అయిపోయింది, నేను కింద పడుతున్నా. 2 అంతస్తుల మేడంకి తీసుకొని పందిని పట్టుకున్నాడు, ఆ చేతులు 2 ఈ చేతులు 2 బట్టి ఇడుస్తాను నేను కింద. ఈసారి సినిమాకు పోయినామంటే అట్లా ఒక దెబ్బకు మళ్ళా జీవితంలో సినిమా ముఖం ఎప్పుడూ చూడలేదు. అట్లనే దేవుని సొమ్మును మనము దొంగిలించకూడదు, ప్రభుత్వము సొమ్మును కూడా మనము దొంగిలించకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఎల్టీసీ అని ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు, ప్రతి ఇయర్ ఇస్తుంటారు ఎల్టీసీ. మా అమ్మ వాళ్ళు కూడా మోసం చేసినారు అప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగంలో వాళ్ళు ఉన్నప్పుడు. వాళ్ళు కూడా ఎల్టీసీ అని ఇయర్కి ఒకసారి సెలవులు లీవ్స్ ఇస్తారనమాట వాళ్ళకు. వాటికి ఏమన్నా సరే విహారయాత్రకు మీరు వెళ్ళండి, వెళ్ళినందుకు మీరు 10,000 ఖర్చు అవుతుందా, ఫ్యామిలీతో వెళ్ళండి, నెల రోజులు పోతారా 10 రోజులు పోతారా, క్యాంప్ వేస్తారు కదా, దానికి సంబంధించిన అమౌంట్ మీకు ఇస్తామంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ మోసం చేయడం కొరకు టికెట్లు కొంటారు. కండక్టర్ కాడ కొంచెం కమిషన్ ఇచ్చి టికెట్లు కొని, ఈ టికెట్స్ను మేము ఇచ్చాపురం పోయినాము, లాంగ్ జర్నీ పోయినట్టు చూపిస్తుంటారు, లాంగ్ టూర్ అనమాట. మేము ఇచ్చాపురం ఇక్కడ నుంచి శ్రీకాకుళం పోయినాము, మేము ఇక్కడి నుంచి అక్కడికి పోయినామని, ఎంత దూరం పోతే అంత టికెట్ ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎక్కువ అట్లా చూపించేసి ఆ దొంగ టికెట్లు ప్రభుత్వానికి చూపించి ఎల్టీసీ అనేటువంటి ఒక దాంట్లో లాభం పొందడం, ప్రభుత్వాన్ని మోసం చేసి దొంగిలించడం. స్కాలర్షిప్ పొందడం అంటే ఉపకార వేతనం పొందడానికి మన సంపాదన తక్కువ చూపించి
ఇక దాని నుంచి ప్రభుత్వాన్ని మోసం చేయడం అదొక రకం అన్నమాట. ఇంకా రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్స్ తక్కువ చేసి చూపించడం, కాపీలు కొట్టి పాస్ కావడము, స్థలాలు ఉండి ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. స్థలం ఉండి, పొలం ఉండి, నీకు సంపాదించడానికి మార్గం ఉండి, నేను బిచ్చగాడినండి, నాకు నివసించడానికి నిలువ నీడ లేదండి అని సిపిఎం వాళ్ళను ఆశ్రయించి, సిపిఎం వాళ్ళు ఎవరి కోసం ప్రయాసపడతారమ్మా? ఎవరి కోసం వాళ్ళు ప్రయాసపడేది? గవర్నమెంట్ నుంచి నీకు ఏదైనా స్థలము రాకపోతే నువ్వు నిరాశ్రయురాలువై బస్టాండ్లో పండుకుంటూ, నీకు ఇల్లు లేదు, స్థలం లేదు, సొంత పొలం లేదు, బ్రతకడానికి ఆధారం లేకపోతే నీ తరపున అంటే నిరాశ్రయుల తరపున వాళ్ళు ఏం చేస్తారు? ఒక ప్రాంతంలో స్థలం చూపించి ఇక్కడ పోయి మీరు కొట్టం వేసుకోండి, దున్నేవాడిదే భూమి, నివసించేవాడిదే ఇల్లు అన్నట్టు తప్పైనటువంటి ప్లేసులు చూపించి ప్రభుత్వం నుంచి డీ పట్టాలు ఇస్తాం, మీరు బతుకుపోండా అంటారు. ఎవరు వాటికి అర్హులు? అలాంటి వాటికి ఎవరు అర్హులు? ఎవరు అర్హులు? ఎక్కడి నుంచి షెల్టర్ లేని పీపుల్, షెల్టర్లెస్ పీపుల్స్ అంటారు వాళ్ళను. నిరాశ్రయాలు అన్నమాట, బిచ్చగాళ్ళు అన్నమాట, అడుక్కు తినేవాళ్ళు. వాళ్ళకు నిజంగా ఏముండదు, నిలువ నీడ ఉండదు. అలాంటి వారు పొట్ట చేతులు పట్టుకొని వచ్చి మాకు నిజంగా ఏం లేదయ్యా, మా తరపున మీరు పోరాడండి. నిజముగా బీదలు, వాక్యంలో నిజముగా అనాథలు ఉంది. అంటే దొంగ రకాలు ఉన్నారు బీదలలో, దొంగ బీదలు, దొంగ అనాథలు, దొంగ విధవరాండు. అది తప్పు కదా. దాన్ని ఏమంటారు? ప్రభుత్వపు సొమ్మును దొంగిలించడం. ప్రభుత్వపు సొమ్ము దొంగిలిస్తారా? అబద్ధాలు కాదు. చక్కగా కాళ్ళు పెట్టుకొని, చేతులు పెట్టుకొని, అన్నీ పెట్టుకొని, సంపాదించడానికి తన శక్తి పెట్టుకొని, బాడుగ కట్టే కెపాసిటీ ఉండి, పొలాలు కలిగి ఉండి, స్థలాలు కలిగి ఉండి, ఇంకా ఇంకా కావాలి అని అనుకోవడము దేవుని సన్నిధిలో మోసపూరితమైన హృదయం. ఇదొక దొంగతనం. ఈ బండ ఉన్నంత వరకు మనుషులు ఎప్పుడు కూడా పైకి రారు. నాకు ఏమీ లేదండి, నాకు తప్పైన నివేదిక ఇస్తుంటారు ప్రభుత్వానికి. తప్పైన నివేదికలు ఇవ్వకూడదు, అది కూడా దొంగిలించడమే. నెక్స్ట్ వచ్చేసి నరహత్య. నరహత్య అనేది ఎన్నో ఆజ్ఞ చెప్పాలి మీరే. నరహత్య. కొంతమంది ఏమంటారంటే, అబ్బా రక్తం చూస్తేనే మాకు కళ్ళు తిరుగుతాయండి, మేమెక్కడ నరహత్య చేస్తామండి, రక్తం అంటేనే నాకు సరిపోదు. వాక్యంలో ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. సహోదరుణ్ణి నీతో పాటు కలిసి దేవుని మందిరానికి వచ్చి, నీతో పాటు కలిసి దేవుని ఆరాధించి ప్రార్థించి ఆ సహోదరుని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు నరహంతకుడువు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనంటే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎదుటివారి హృదయాన్ని గాయపరిచేలా విసురుగా మాట్లాడడం ఒక నరహత్య. ఒక యవ్వనస్తుడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం రాకముందు అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. పెళ్ళైన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి ఇక తన భార్యను వాడు వేధించడం మొదలుపెట్టినాడు. నల్లగున్నావు, మొరటుదానివి, చదువులేని దానివి, నేను మొరటుదాన్ని చేసుకున్నా, ఊరక చేసుకున్నా, ఇప్పుడే కనుక నేను చేసుకుంటే నాకు 4 లక్షల కట్నం వచ్చేది, నువ్వు చచ్చిపో అని రోజు మాటలతో వేధించేవాడు. వాడు సంఘంలో పెద్ద, మళ్ళా ఏబిఎం సంఘం పెద్ద. చూడండి, నరహత్య. ఒకసారి ఒక అతను దానియేలు గారి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నాకు మారు మనసు రక్షణ రావాలనుకుంటున్నాను, నాతో కూడా దేవుడు మాట్లాడాలని నేను ఆశపడుతున్నానంటే, నువ్వు ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేయి, దేవుడు నీ హృదయ స్థితి నీకు చూపిస్తాడు. ఏకాంతానికి వెళ్ళడానికి గల కారణం, ప్రభు మనతో మాట్లాడాలి, దేవుడు నీ హృదయ స్థితి నీకు చూపిస్తాడు, నువ్వు ఏకాంతానికి వెళ్ళు అన్నాడంట. అతడు ఏకాంతానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి నాతో మాట్లాడంటే ఆకాశంలో ఒక స్వరం వినపడిందంట, నరహంతకుడా అని. ఆ స్వరం వినేసరికి ఇక బిత్తరపై చెవులు కడుగుచి, ఏంటండి దేవుడు ఇలాగనేసినాడు, నరహంతకుడా అంటున్నాడండి నన్ను అంటే, నువ్వు ఎవరినైనా చంపాలనుకున్నావా అన్నాడంట. అయ్యో లేదండి బాబు, నా భార్యను ఒకసారి చంపాలనుకొని కత్తి నూరినానండి, కానీ చంపలేదండి, కోపం వచ్చిందండి. కత్తులు నూరుతుంటారు కొంతమంది, ఎవరి మీదకైనా నువ్వు కత్తి నూరినావా, చంపాలి అని, నరహత్యనే. కొంతమంది పనులు నూరుతుంటారు, కత్తులు కాదు కానీ పనులు నూరుతుంటారు బాగా, అది కూడా ఒక నరహత్యనే. చచ్చిపో, చావు, ఎందుకు బతికినావు, నీ వల్ల ఏమవుతుంది, నీలాంటి వాడికి తిండి దండ, చావు పో అనడము ఒక నరహత్యనే. అది ఒప్పుకోవాలి దేవుని దగ్గర.
ఇతరుల గురించి చెడు ప్రచారం చేయడము అది నరహత్య. ఇతరుల గౌరవానికి భంగం కలిగించే విధంగా కొండెములు చెప్పుకుంటూ తిరగడం మనిషిని చంపేసినట్లే. ఇతరుల విశ్వాసాన్ని నోటి మాటతో పాడు చేయడం కూడా ఒక నరహత్య. నరహత్యనేమన్నా కలిగి ఉన్నామా? నరహత్య లాంటి బండను కనుక మనం కలిగి ఉన్నట్లయితే దేవుడి బండ నుంచి మనకు విడుదల ఇవ్వనుగాక. తర్వాత మత్సరం. మత్సరం అంటే ద్వేషం లేదా అసూయ. దావీదు చక్కగా యుద్ధం చేసి సంతోషంగా ఉంటే ఈ సౌలు వచ్చినాడు. దావీదు మీద ఏం నిలిపినాడు? విషపు చూపు నిలిపి అసూయతో చంపాలనుకున్నాడు. అంటే అసూయ ఉన్న వాళ్ళు చెడు దృష్టి, విషపు చూపు చూస్తారు. 40 సంవత్సరాలు ఎంటబడ్డాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఎంటబడ్డాడు. చంపాలి చంపాలి పిచ్చి పట్టిన వాళ్ళగా తిరిగి 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 దావీదు వెంట ఆఖరికి తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. ఈ అసూయ, ఈ మత్సరం వలన శరీరం అనేది క్షీణించిపోతుంది, అనారోగ్యానికి గురైపోతుంది. అసూయ చేత నింపబడిన వారు దేవునికి దూరం అయిపోయి భ్రష్ట మనసుతో నింపబడి ఎప్పుడు కూడా ఇతరులను నిందిస్తుంటారు. వాళ్ళు ఇట్లాటోళ్ళు, వీళ్ళు ఇట్లాటోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు నాకు కీడు చేసినారు, వాళ్ళు నా సొమ్ము తిన్నారు, వీళ్ళు మోసం చేసినారు, వీళ్ళు కీడు చేసినారు, ఎవరు బాగుపడరు నన్ను మోసం చేసినాడు. ఇట్లా ఈ అసూయతో కూడిన మత్సరంతో కూడినటువంటి మైండ్ అనేది జ్ఞాపకం పెట్టుకోండి. ఒక చెడు ఉద్వేగము మన రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది. మంచి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, చెడు అనేది ఖచ్చితంగా బ్లడ్ మీద పనిచేస్తుంది. ఈ రక్తం మీద పనిచేసినటువంటి చెడు భావోద్రేకాల వలన మనిషికి బీపీ పెరగడం, ఆ బీపీ ఎక్కువైపోయి పక్షవాతం రావడం, చెడు ఉద్వేగాలను అణిచివేసే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివినప్పుడు ఈ అసూయ నుంచి, భ్రష్ట మనసు నుంచి, మత్సరం నుంచి మనం విడిపించబడతాం. వాక్యం ఎంత ఎక్కువ వింటుంటావో ఆ వాక్యం నీ బ్లడ్ మీద పనిచేస్తుంది. వాక్యం ఎంత ఎక్కువగా చదువుతుంటావో ఆ వాక్యము నీ స్వభావాన్ని, నీ రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. శుద్ధీకరించబడాలనుకుంటున్నావా? అయితే దేవుని వాక్యం ఎక్కువ చదువు, మోకరించు, దేవుని వాక్యం చదువుతూ ఉండు. నీకు అర్థమైనా చదువు, నీకు అర్థం కాకపోయినా చదువు. ఇన్ని అధ్యాయాలని చెప్పి చదువు. ఖచ్చితంగా దేవుడు నీ రక్తాన్ని శుద్ధీకరించి ఆరోగ్యవంతునిగా చేస్తాడు, ఆత్మలో బలవంతునిగా చేస్తాడు. తర్వాత వచ్చేసి లోభత్వం అంటే దురాశ కలిగిన హృదయం అన్నమాట. పొరుగువాని సొమ్మును ఆశించడం, తృప్తి చెందని హృదయం. ఇంకా ఇంకా కావాలి. ఎంత సంపాదించినా దేవుడు నీకు చక్కని ఇల్లు ఇచ్చి, పొలం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, భార్యనిచ్చి, ఆస్తినిచ్చి, అందం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్నీ ఉచితంగా దేవుడు నీకు ఇచ్చినప్పటికి కూడా ఇంకా ఇంకా కావాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, అబద్ధంలాడైనా సరే ఏదో ఒకటి పొందుకోవాలి. ఇలాంటి దురాశ హృదయం కలిగిన వారు ఎంతకైనా తెగిస్తారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4-5 వచనాలు చూసుకుందాం, ముగించుకుందామండి. సామెతల గ్రంథం 23:4 త్వరగా చదవండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోను, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపో. ఏదో ఒకటి సాధించాలని ఖర్చు పెడతారు, ఆఖరికి నష్టం పొందుకుంటారు. ధన నష్టం మనకు కలిగిందంటే అప్పుడు మనం ఆలోచించాలి, నేను దురాశతో ఉన్నాను, ఈ దురాశ వలన నేను సమస్తం పోగొట్టుకున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూసుకుంటే, ధనవంతులకు కూడా అపేక్షించేవారు శోధనలోను, ఊరిలోను, నాశనంలోనూ పడిపోతారు. నష్టము, నాశనం అనేది ఖచ్చితంగా ధనవంతులకు కూడా అపేక్షించే వారిలో ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. ఇది విశ్వాసం నుంచి మనల్ని తొలగిస్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆఖరికి తన ప్రాణం పోట్టుకుంటే ఏం లాభం? ఒకసారి నేను చెప్పినాను, ఒక వ్యక్తి, ఒక రైతు ఒక ప్రాంతానికి పోయినాడంట. ఒక ప్రాంతానికి పోయిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతం సారవంతమైన పొలాలు, పండ్లునిచ్చే తోటలు, ఎంత మంచి సారవంతమైన అందమైన ఈ ప్రాంతం. ఏమైనా కానీ సరే ఇక్కడ కనీసం 1 ఎకరం పొలం అన్నా నేను కొనాలి అని తీర్మానించుకున్నాడంట.
దాన్ని చూసేసరికి మనిషికి లోభి కన్నులు ఎప్పుడు అన్ని చూసుకుంటా దేన్ని కొనాలి, దేన్ని సంపాదించాలి, దేన్ని దాచిపెట్టాలి, ఇది బాగున్నట్టుంది, ఈ వ్యాపారం చేస్తే బాగుంటుంది, అది బాగుంది అంటే కన్నులు ఏమవుతున్నాయంటే అంతా ఆశించి తిరుగుతూ ఉంది. ఈ లోభత్వముతో నిండిన ఒక రైతు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతడు చూసి ఆశించినట, బా ఏమి సారవంతమైన పొలం, అసలు ఈ ఊరు ఎంత పచ్చగా ఎంత బాగుంది, ఇక్కడ నేను ఖచ్చితంగా ఒక ఎకరమన్నా సరే కొని తీరాల్సిందే అని చెప్పి అక్కడ తోటి వ్యక్తిని అడిగినాడంట, ఏమండి ఈ పొలం ఎంతండి, ఎంతకిస్తారండి, రేట్లు ఎట్లున్నాయండి అని అడిగినాడంట. అప్పుడు అతడు చెప్పినాడంట, పొలం ఆ ఊర్లో ఉన్న ఒక రైతు, ఏమండి మా ఊర్లో ఒక ఆచారం ఉందండి, ఇక్కడ కొనలు గిడలు ఏమి ఉండవండి, మా ఊర్లో ఒక ఆచారం ఉందండి అని అంట. అరే ఆచారమా, ఏం ఆచారం అంటే ఏం లేదండి, ఏ ప్రాంతం నుంచి నువ్వు మొదలు పెడతావో, నీకు ఒక పొలం కావాలనుకుంటున్నావా, సూర్యాస్తమయంలోపు నువ్వు తిరిగి వచ్చి తిరిగి దరి చేరుతావో, ఎన్ని చుట్లు చుట్టి ఏ పొలం చుట్టూ వస్తావో, ఏ మామిడి పంటనా నీకు ఏది కావాలనో, తోటలైనా పొలమైనా పంట అయినా సరే ఏది నీకు కావాలనుకుంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం లోపలికి నువ్వు బలిదేరే చోటికి వచ్చేస్తే నువ్వు ఎంత చుట్టూ తిరుగుతావో ఆ చుట్టూ తిరిగినంత పొలం నీకు ఇవ్వబడుతుంది, ఒక్కరోజు స్థలం నీకు ఇవ్వబడుతుంది అని అంట. అబ్బా ఈ లోబికి చాలా ఆశ వచ్చేసింది, అబ్బా ఏమి ఊర్రా మీ ఊరు, ఎంత మంచి ఆలోచన, భలే కట్టడం ఉందయ్యా మీ ఊర్లో, పద నేను తిరిగేస్తానన్నట. అనేసరికి రాజుతో వెళ్ళి మాట్లాడినారు, అయ్యా రాజుగారు ఇతడు పక్క ఊరి వ్యక్తి, ఇతడికి మన ఊర్లో పొలం కావాలంటున్నాడు, నేను చెప్పానండి ఒక్కరోజు పద్ధతి మన గురించి అంటే, ఏమయ్యా రెడీ అంటే, అవునండి నేను రెడీ అన్నాడంట. సరే రైట్ అని చెప్పి రాజు కూర్చున్నాడు. ఇక ఊరోళ్ళందరూ వచ్చినారు, వీడు ఎంత పొలము తిరిగి వస్తాడో ఎంత సంపాదిస్తాడో చూద్దామని. వీడు ఇంకా పైకి ఎగ్గట్టి ఇంకా స్టార్ట్ చేసినాడంట. పరిగెత్తుతున్నాడు. సూర్యోదయం స్టార్ట్ అయింది, సూర్యాస్తమయం లోపలికి తాను బయలుదేరిన స్థలానికి రావాలి కాబట్టి ఎంత వీలైతే అంత వేగంగా పరిగెడుతున్నాడు. మామిడి తోట చూసి అబ్బాయి చెట్లు చాలా బాగున్నాయి, దాని చుట్టూ తిరిగినాడు. మల్లె తోట చూసి అబ్బాయి ఇది చాలా బాగుంది, ఇది కావాలనుకున్నాడు. ఈ పొలం ఆ పొలం అన్నీ తిరిగేసరికి ఇక ప్రొద్దు గుంకడం ఆరంభించిందంట. ఇక సంధ్య తగ్గిపోతుంది. ఒకసారి దప్పిగైతున్నా లెక్క చేయలేదు, ఆగి నీళ్ళు తాగితే కష్టం కదా, మళ్ళీ నేను చేరుకోలేను, మళ్ళీ నేను ఆశించినవన్నీ సంపాదించుకోలేని చెప్పేసి దప్పిగైతున్నా, అలసట వస్తున్నా, ఆయాసం వస్తున్నా, గుండె పట్టేసినట్టున్నా దేన్ని లెక్క చేయకుండా పరిగెత్తి మొత్తానికి సాధించినాడు. పరిగెత్తుకుంటూ తాను బయలుదేరిన స్థలానికి వస్తుంటే చూసిన వాళ్ళందరూ ఒకసారి బాబ్బా వీడురా మొనగాడంటే, ఇంతవరకు మనము చూసిన వాళ్ళల్లో వీడిలాగా పరిగెత్తిన వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. ఎంత పొలాలు, ఎంత మామిడి పంటలు, చాలా హుషారైన వ్యక్తి వీడు, బలవంతునుడు రా, వీడురా మొనగాడంటే, పక్కన నుంచి వచ్చి ఏం సంపాదించుకున్నాడని అందరూ లేచి కరతాళ ధ్వనులు చప్పట్లు కొడుతున్నారు వీళ్ళ కోసం. రాజు కూడా ఆశ్చర్యపడినాడంట, ఏం బలం ఇతంది, కార్యసాధకుడు, ఒకటి సాధించాలంటే మనిషికి ఆశ ఎంతైనా అవసరం అనుకొని రాజు కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నాడట. పరిగెత్తి తాను బయలుదేరిన స్థలానికి వచ్చి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినాడట. అబ్బాబ్బా ఎంత పొలము సంపాదించినా, ఎంత పంటలు సంపాదించినా, ఎన్ని మామిడి తోటలు సంపాదించుకున్నా అని చెప్పి గట్టిగా నిట్టూర్పు విడిచినాడంట. వెంటనే బోర్లో పడిపోయినాడంట. తట్టి లేపి చూసినారు, మనిషి లేదు. అప్పుడు రాజనంట, లేపండ్రా, ఒరేయ్ వాడి కొరకు ఒక 6 అడుగుల భూమిని 3 అడుగుల వెడల్పు స్థలాన్ని వాడి శవం పాతిపెట్టడానికి ఇచ్చేయండి అని అందరూ లేచి ఎక్కడోళ్ళు ఒకడు వెళ్ళిపోయినారంట. ఏం సాధించినాడు? పరిగెత్తుతున్నారు. దేని కొరకు పరిగెత్తాలి? నిత్యత్వములో స్థానము సంపాదించు కొరకు పరిగెత్తాలి. ఇక్కడ మనకు 10 లక్షల కారున్నా, బంగారు నగలు ఒంటి నిండా దిగేసుకున్నా దాంతో మనల్ని బూడ్చిపెట్టలేరు. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు మాత్రమే. ఇవన్నీ సైతానుడు మన దారిలోకి తీసుకొస్తాడు, చెవుల దగ్గర తీసుకొచ్చి ప్రేరేపణిస్తుంటాడు. కాబట్టి వాటిని మనం ఎన్నడూ కూడా లక్ష్య పెట్టినట్లయితే విశ్వాసం నుంచి తొలగిపోతాం. లక్ష్య పెట్టకుండా అన్ని యేసు ప్రభు అంతటి గొప్ప దైవ సేవకుడిని, తండ్రి యొక్క ప్రియమైన కుమారుడిని ఇడిచిపెట్టలేదు సైతానుడు. శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని 3 విషయంలో శోధించినాడు. నీవు గనక నాకు మ్రొక్కితే ఈ మొత్తము సకల సంపద, ఐశ్వర్యము, ఘనత మొత్తం నీ ముందు పెడతా అన్నాడు. లోబడినాడా యేసు ప్రభువారు? లోబడలేదు. సాతానా వెళ్ళిపో,
అని చెప్పి వాక్యం ద్వారా ఎదిరించినాడు. తర్వాత వచ్చేసి అహంభావము. అహం అంటే నేను అనే భావన, నేను సంపాదించిన ఆస్తి, నేను కట్టించిన నగరము, నేను సంపాదించిన నేను 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 అని ఎవరైతే అంటుంటారో, ఈ స్వభావం ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళు పశువులాగా గడ్డి మేస్తారు. తర్వాత చదవండి, రాసుకోండి. 1 సమూయేలు 25వ అధ్యాయం అంతా మీరు బాగా జాగ్రత్తగా చదివిస్తే దాంట్లో దావీదు పంపించిన కాపరులతో నాబాలు అంటున్నాడు, నేను సంపాదించుకున్న అన్నపానము నేను 4 సార్లు అంటున్నాడు. 10 రోజుల తర్వాత గుండెపోటుతో మరణించినాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును. నేను అనేటువంటి భావము గర్వానికి సూచన. నేను అనే పదం వెళ్ళిపోయి దేవుడు అనేటువంటి పదం రావాలి. దేవుడిచ్చిన ఇల్లు, దేవుడిచ్చిన ఆస్తి, దేవుడు హెచ్చిస్తాడు, ఆస్తులు ఇస్తాడు, అన్ని ఐశ్వర్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. అయితే నేను అనేటువంటి భావం మనలోంచి వెళ్ళిపోవాలి. ఇదంతా మీరిచ్చింది కదా ప్రభువా, ఈ భార్య మీరిచ్చింది, భర్త మీరిచ్చింది, పిల్లలు మీరిచ్చింది, ఈ ఆస్తి మీరిచ్చింది తండ్రి. అబ్రహాము ధనవంతుడిగా ఉన్నాడు, అయితే అబ్రహాము దేవుడా నువ్విచ్చింది నాయన అంటున్నాడు. కాబట్టే ఆ ధనవంతుడు ఎన్నడూ వెనుకకు తిరిగి జారిపోలేదు. మనలో కూడా నేను సంపాదించినాను అనేది వెళ్ళిపోయి దేవుడిచ్చినటువంటి గృహము, దేవుడిచ్చినటువంటి వెహికలు, దేవుడిచ్చిన వ్యాపారము, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన గర్భఫలము, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంటుంది హవ్వ. దేవుని దయ వలన నాకు దొరికినటువంటి పంట పొలము, ఆశీర్వాదం అని చెప్పగలగాలి. కాళ్ళకు మురికి తగిలితే ఎవరైనా అట్లే పోతారా ఇంట్లోకి? ఖచ్చితంగా కడుక్కొని లోపలికి వెళ్తాం. అట్లనే ఈ మురికి స్వభావము మనలో ఉంటే దేవుని వాక్యం మనలోనికి ప్రవేశించలేదు. అందుకొరకే కడుక్కోవాలి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అవివేకము. దేవుని గురించిన ఆలోచన లేకపోవడమే అవివేకము. గద్దింపును తిరస్కరించువారు అవివేకులు. బుద్ధిగల మాటలకు చెవియొగ్గలేని వారు అవివేకులు. అవివేకుల పెదవులు, బుద్ధిహీనుల పెదవులు కలహమునకు సిద్ధంగా ఉంటాయి. అనవసరమైన మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా సంఘాన్ని వదిలి వెళ్ళాలని మనసు రానివ్వద్దు నాయన, అయ్యా భర్తను వదిలి వెళ్ళాలని మనసు రానివ్వద్దు, తల్లిదండ్రులను వదిలి వెళ్ళాలని మనసు రానివ్వద్దు, బిడ్డల్ని వదిలి వెళ్ళాలని మనసు రానివ్వద్దు. వస్తుందంటే ఏమున్నట్టు మనిషిలో? అవివేకము. క్షేమము కలిగిన స్థితి నుంచి, భద్రత కలిగిన, కాపుదల కలిగినటువంటి స్థితి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి మనసు అవివేకుల మనసు అన్నమాట. అది దేవుని గురించిన ఆలోచన, పరలోకం గురించిన ఆలోచన లేనివారు కలిగినటువంటి అవివేకులు కలిగినటువంటి ఆలోచన. కొంతమంది ప్రార్థనలో అవివేకంగా ప్రార్థన చేస్తుంటారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, నా గౌరవం తీసేయి ప్రభు అంట. గౌరవం తీసేయడమా? మీ దాసులను బలహీనపరచు నాయన, మీ దాసులకు బలహీనం దయచేయి ప్రభు, ఆర్థిక ఇబ్బందులు దయచేయి నాయన తండ్రి, మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి ప్రభు, మాకు ఆర్థిక ఇబ్బందులు దయచేయి ప్రభు. అది ఏం ప్రార్థన? అవివేకులు చేసే ప్రార్థన. ప్రార్థన కరెక్ట్గా చేయాలి. ఆర్థిక చేత కాకపోతే అడగాలి, నేర్చుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, నా గౌరవం తీసే ప్రభు అంటే, గౌరవం అంటే నీకున్న మర్యాద, నా మర్యాద తీసే ప్రభు, నాకు గౌరవం తీసే, నాకు చెడ్డ పేరు దేనాయన అన్నట్టు ఇంచుమించు ఇంకో భాషలో చెప్పాలంటే. ఏం ప్రార్థన? చేసే ప్రార్థనలో వివేకము కలిగి నోరు తెరవాలి. దేవుని దగ్గరైనా సరే, మనుషుల దగ్గరైనా సరే. క్రీస్తు శిలువ యొద్ద మనం నిలుచున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మన హృదయాన్ని కరిగింపజేస్తాడు, మన హృదయాన్ని మెత్తన చేస్తాడు. కాబట్టి రాతి హృదయము నాలో నుండి తీసివేసి మాంసపు హృదయము నాకు దయచేయి తండ్రి. కఠినత్వం నాలో నుండి తీసివేసి మెత్తనితనం నాకు దయచేయండి, సున్నితత్వం నాకు దయచేయండి తండ్రి. ఈ పాపపు బండలు నాలో ఉన్నంత వరకు నీ వాక్యం యొక్క వెలుగు నాలోనికి ప్రవేశించకుండా అన్నీ అడ్డం ఉన్నాయి ప్రభువా, అవన్నీ తీసివేయి తండ్రి అని దేవుని సన్నిధిలో కనుక నీవు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీకు మంచి నేల లాంటి హృదయము దయచేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేయండి. ఇంతవరకు విన్నారు కదా దేవుని బిడ్డలారా, రాతి నేల లాంటి హృదయములో ఎన్ని బండలు దాక్కున్నాయి, ఎన్ని బండలు మనం కలిగి ఉన్నాం. అవివేకము, అహంభావము, జారత్వము, వ్యభిచారము, లోభత్వము, ఇవన్నీ కూడా మనలోనికి దేవుని వాక్యము వెళ్ళనీయకుండా అడ్డుపరుస్తున్నాయి. జలం ఉందంట, జల పడాలి అంటే
రాయి తీసి పడేస్తేనే నీలో ఉన్న జీవం